మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి డాక్టర్ శివకుమార్ గారు జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అది కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, ఉన్న పిల్లలు కూడా కుంగిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి మీరే ప్రచారం చేశారు. ఇప్పుడేమో తప్పని పరిస్థితుల్లో బాహుబలి మోటార్లు ఆన్ చేశారు అని మీ మీద చాలా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి సందీప్, ఆల్రెడీ బాహుబలి మోటార్లు లేకపోతే ఇప్పుడు మా సుమిత్ర ఆనంద్ గారు చెప్పినట్టు ప్రజలకు నిజంగా కూడా మంచి జరగాలనే ఆలోచన లేదు. అంటే రైతులు గతంలో చెప్పడం ఏంటంటే రైతులే రాజులు కావాలి అనేది ఒక నినాదం తీసుకొని వచ్చారు. కానీ అది ఇప్పుడు కాదు, అప్పుడు కూడా నెరవేరలే. ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళు మొత్తానికి ప్రభుత్వం నేలినా లేకపోతే వాళ్ళు చేసిన చెప్పుకోవడం కాడనే సరిపోయింది తప్ప అదేం లేదు. ఇంకోటి ఏమంటే కాళేశ్వరం స్టార్ట్ చేసినప్పటి నుంచి కాళేశ్వరం కూలేశ్వరం అనేది మొదటి నుంచి వాళ్ళకు కూడా తెలుసు. అది అక్కడ ఇబ్బందుల పరంగానే మొదలుపెట్టి కాళేశ్వరం కూలేశ్వరం ఆరోపణ చేసింది మీ ప్రభుత్వమే కదా. అదే నేను చెప్తున్నా. కాళేశ్వరం కట్టేటప్పటి నుంచే మొత్తానికి అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. దాంట్లో హడావుడిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల తప్పిదాలు జరుగుతున్నాయి అనేది మొదటి నుంచి చెప్పడము. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టక ముందు కూడా అప్పట్లో ఏదైతే క్యూ న్యూస్ స్టార్ట్ చేసిన తీన్మార్ మల్లన్న కూడా అక్కడ జరిగిన ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదే కాళేశ్వరం గురించి డిస్కవరీ ఛానల్లో పబ్లిసిటీ చేసిన అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు మీరు డిస్కవరీ ఛానల్లో కొట్టి చూడండి, కాళేశ్వరం గురించి ఏ మాత్రం వీళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కానీ దాని వీడియో కానీ మీకు ఎక్కడ కనబడదు. ఎందుకంటే డిస్కవరీ ఛానల్లో ఏదైతే ఫ్యాక్ట్ ఉంటుందో అదే పెడతారు. ఏమన్నా అక్కడ తప్పిదాలు ఉంటే ఆ డిస్కవరీ ఛానల్లో పెట్టరు, రిమూవ్ చేస్తారు అనేది నాకున్న సమాచారం. ఈ రోజు డిస్కవరీ ఛానల్లో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఈ రోజు లేదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు ఏదైతే నీటి వరద చాలా రావడము, ఎల్లంపల్లి అదంతా ఉండడం, అక్కడ నుంచి ఏదైతే ఈ మేడిగడ్డ సుందీల అన్నారం ఏదైతే ఆ ఇబ్బందులు ఉన్నాయో 3.5 సంవత్సరాలనే కాళేశ్వరంలో ఆ పిల్లర్లు కుంగడము, ఒకవేళ అది గిట నీళ్లు నిల్వ నింపుతామంటే మొత్తానికి 7 పిల్లర్లతో ఉన్న బ్యారెక్ కూలిపోవడము అనేది కూడా ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ కానీ మిగతా ఎంక్వైరీలు కానీ ఘోష్ కమిటీ కానీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దానికి కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు వెళ్ళి నాకు సముచితంగా అడగలేదు అని కేసు పెట్టి అక్కడి నుంచి ఆ కేసుని పెండింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ రోజు ఏదైతే పంపింగ్ చేసి ఆ వాటర్ అక్కడనే నిల్వలు తీస్తే బాగుండదనే రకంగా ఆ మోటార్లు రిపేర్ చేయించి వీటిని పక్కకు జరపడం జరిగింది. బాహుబలి మోటార్స్ ఎంత ఖరాబ్ అయినాయి అనేది మనం దాని గురించి కూడా చాలా పెద్ద ఎత్తున బాహుబలి మోటార్ అనే దానికి ఒక పేరు పెట్టి ఆ మోటార్ల ఖర్చు కూడా తడిచి మోపడైంది. ఈ రోజు పంపింగ్ లిఫ్టింగ్ చేసే ఇప్పుడు ఈ వాటర్ కి కూడా వాటర్ ఎంతైతే లిఫ్టింగ్ చేస్తున్నామో దానికంటే కరెంట్ బిల్లు కూడా ఆ రేంజ్ కే పోతుంది అనేది మనం అప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఎల్లంపల్లిలో 8 టీఎంసీలు ఉండాల్సింది ఈ రోజు 10 టీఎంసీలు ఉన్నాయి. నీటి నిల్వల హైట్ పెరిగింది కాబట్టి అది లిఫ్ట్ చేయాలనే రకంగా అటు ఆర్డర్స్ రావడం, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది లిఫ్ట్ చేయడం, ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళకి ఒక కొత్త ఊరట, లేకపోతే వాళ్ళకు ఒక మేం చేసింది మళ్ళీ పంపు వాడుతున్నారు అనేది చెప్తున్నారు తప్ప ఈ రోజు దాని వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆలోచిస్తలేరు. ఎందుకంటే అయినంత మట్టుకు మనకు ఉన్న పరంగా ఉన్న ప్రాజెక్టుని ఒకవేళ అట్లనే నిల్వ ఏదైతే దాని హైట్ కు మించిపోతే రేపైనా ఇబ్బంది జరుగుతాయనే రకంగానే ఇది లిఫ్ట్ చేసి వీటిని మళ్ళీ పంపింగ్ చేయడం. ఇప్పుడు ఎందుకంటే ఈ నీళ్లు మళ్ళీ ఎక్కడ పోతే సముద్రంలోకే పోతున్నాయి. అట్లా ఆ రకంగానే ఈ రోజు ఈ పంపులు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఇప్పుడు కేసీఆర్ గాని లేకపోతే హరీష్ రావు ఇప్పుడు మళ్ళీ ఇంకా నేనే చేసినా మేమే చేసినాం అనేది ఇంకా రేపు ఇంకా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందేమో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎందుకంటే
ఏదన్నా జరుగుతుంది అంటే మొత్తానికి అటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు గాని ఒక టాపిక్ తీసుకుంటారు, వారం రోజులు మీడియాలో మొత్తం అరుస్తారు. ఆ తర్వాత కేటీఆర్ సైలెంట్ అవుతాడు, హరీష్ రావు ఇంకో టాపిక్ తీసుకొస్తాడు, ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇంకో టాపిక్. ఇట్లా మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వారం రోజులకు ఒకసారి ఒక కొత్త టాపిక్ మీద ప్రజలలో లైమ్ లైట్ లో ఉండాలనేది ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా కూడా ప్రజలకు ఇప్పుడు సుమిత్రా ఆనంద్ గారు చెప్పినట్టు ప్రజలకే మేము మేలు చేయాలి ఏ ప్రభుత్వం ఉన్నా అనే ధోరణితో పోతే ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇంకా మంచి ఒక మైలేజ్ తెచ్చుకోవచ్చు. కానీ ఖాళీ టైం బీయింగ్ ఒక వారం రోజులు మీడియాలో హల్చల్ చేసి పక్కన పోదామనేదే ఈ రోజు బీఆర్ఎస్ ప్రతినిధులు. రైట్ ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు ప్రత్యారోపణలు